ఏందా బయలు సెల్ఫీ తీసుకుంటున్నారా? ఒరే 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 నిలవరా అబ్బాయిలా. ఒరే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నీకా తాగుబోతులు వచ్చా ఫైట్ ఇచ్చేయడమే, అంతే తెగించేయడమే అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? రియాక్షన్స్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముజ్జు లెవెల్. గైస్ ఏంటంటే ఇవాళ నైట్ రైడ్ హల్చల్ చేద్దాం. నైట్ అంతా మందే, నెల్లూరు అంతా ఏలేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఈ వ్లాగ్ మాత్రం దిమ్మ తిరిగిపోద్ది గైస్, చెప్తున్నా. ఎందుకంటే ఏదో ఒకటి రాత్రిపూట మా నెల్లూరు ఏదో ఒకటి వెరైటీగా ఉంటుంది. ఆ వెరైటీ మాత్రం ఈ వీడియోలో మాత్రం పడుతుంది గైస్. మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? ఫుల్ హల్చల్ ఉంటుంది గైస్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. వెనకాలకి వెళ్దాం గైస్. పెట్రోల్ బంక్ దాటేసాం. దీంట్లో అసలు లేదు పెట్రోల్. మళ్ళీ ఆగిపోతే దీన్ని నెట్టుకొని ఏం చేస్తాం? ఫ్రెండ్స్ వస్తారు అనుకోండి, పెట్రోల్ అయిపోగానే వస్తారు ఫోన్ చేయగానే. వాళ్ళు ఎందుకు మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఫోన్ మాట్లాడుకుంటే ఎట్టొచ్చారు కంపెనీ. మనమే చూసుకుంటూ వెళ్ళాలి గైస్. ఫోన్లు మాట్లాడుకుంటా, చేతులు వదులుకుంటా, అటు ఇటు తిప్పుకుంటా వస్తూ ఉంటాయి బండ్లు. మన మైండ్ అంతా మనం డ్రైవింగ్ మీదే పెట్టాలి గైస్. ఎందుకంటే మనం ఎంత బాగా డ్రైవ్ చేసినా ఆపోజిట్ వాళ్ళు ఎట్టంటే అట్లా డ్రైవ్ చేసి వాళ్ళే గుద్దేస్తారు, ఓకేనా? తిన్నా నువ్వా? తిన్నా? ఏం తిన్నావు? ఎన్ని అవర్స్ డ్యూటీ నీకు? ఎందు మావా, అంతేలే, ఫ్యామిలీ కోసం కష్టపడాలి. అవునులే మావా. చూడండి గైస్, అలా రీడింగ్ చూసుకోవాలి కరెక్ట్గా. 100 పట్టారు. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. అలా జరిగింది మావ. నీకా తాగుబోతులు వచ్చా? ఇంట్లో పండాలి. ఫైట్ ఇచ్చేయడమే, అంతే తెగించేయడమే అంతే. ఓకే మావ, అంతే. సరే మావ, అయితే జాగ్రత్త చేసుకో పని. అవునులే మావ, మనకు వచ్చేదే రోజుకి 400. సరే మామ, అయితే మామ చాలా మంచి ఉన్నట్టున్నాడు, బాధలని చెప్పుకుంటున్నాడు. జస్ట్ నార్మల్గా అడిగిన దానికి షేర్ చేసుకున్నాడు గైస్. ఆయన ఏం చెప్తున్నాడంటే, కొంతమంది పెట్రోల్ పట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల మనమే లాస్ అవుతాం, అది చెప్పుకుంటాం. అంటే వాళ్ళ బాధల గురించి చెప్పుకుంటున్నారు గైస్. ఎవరైనా అలా ఎలా చేయాల్సి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మనిషి అన్న వాళ్ళు అలా చేయడు గైస్. ఎందుకంటే వాళ్ళు అంతా కష్టపడి చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిందంతా వాళ్ళ మీదే పడతారు ప్రెషర్, వాళ్ళ శాలరీలో కట్ చేసుకుంటారు గైస్. సో అలాంటి వాళ్ళని అసలు ఎందుకులే, ఇంకా మీ ఆప్షన్గా వదిలేస్తున్నాను. వాళ్ళని ఏమన్నాలో. రియాక్షన్స్. ఇదే గైస్ మా నెల్లూరు సిటీ. నైట్ అయితే ఇలా ఉంటుంది మా నెల్లూరు హంగామా, అంతే. ఇప్పుడు నా మైండ్లో రెండే రన్ అవుతున్నాయి గైస్. ఒకటి చిన్న బజార్కి వెళ్దామా, 2 విజయ మాల్ గేట్. నెల్లూరు వాళ్ళు విజయ మాల్ గేట్ అంటే ఇంకా చెప్పలేదు, దుమ్ము లేపేస్తారు. విజయ మహల్ గేట్ అంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది గైస్ మీకు విజయ మాల్ గేట్ ఎందుకు అంటున్నాను. సరే, తమాషాగా ఏమైనా జరుగుతుందేమో. ఓరే స్వామి, ఈడేంది బస్సోడా? మనం రాంగ్లోకి వెళ్తున్నాం, బస్సోడు రాంగ్ రూట్ వస్తున్నాడు, అర్థం కావట్లేడా? ఎందబ్బా ఎంత చీకటి ఉందిడా? లేని ఇల్లు రౌండ్ అప్ వేస్తున్నారు. అరో బయలా. ఒరే 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 ఏందా ఎడా? ఎవరెవరు ఆడించి ఆడు దూరిపోతున్నారు, పొదల్లో గిన్నెలో వెళ్ళిపోతున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వీళ్ళు ఎవరబ్బా ఇలా దయ్యాల్లాగా నిలబడినారా? ఒరే హాయ్ చెప్తున్నారు ఎందుకేసి. ఓడమ్మా కూడా ఒకసారి వెళ్దాం, మళ్ళీ తిప్పుదాం బండి. ఇక్కడే ఉన్నారు గైస్ వాళ్ళు. మళ్ళీ ఏందా సెల్ఫీ తీసుకుంటున్నారా? ఒరే 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 ఒరే
వీళ్ళెవరో అబ్బాయిలా ఒరే డీలింగ్ మాట్లాడుకుంటున్నారు అక్కడెక్కడే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో ఇది గైస్ మా నెల్లూరులో విజయ మహల్ గేట్ అంటే అట్లుంటుంది. రియాక్షన్స్ ఇదేంటి బండి పెట్టేస్తున్నా. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఎట్ అంటే అటు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు వెహికల్స్ వేసుకొని, అది ఇష్ట ప్రకారం పోతూ ఉంటారు. ఓ ఓ ఓ ఓ ఓ చూడండి గైస్, చెప్పాను కదా చూసుకుంటే వెళ్ళాలి, సడన్గా వస్తూ ఉంటాయి. హాయ్ హాయ్. పిల్లోడు రియాక్షన్, ఎవరో పిల్లోడు ఆపుతున్నాడు, చూద్దాం. ముజ్జు లెవెల్ ముజ్జు లెవెల్ ముజ్జు లెవెల్ ఎక్కడ ఉండేది నువ్వు తమ్ముడు? ఎక్కడ ఉండేది? ఏం ఈ టైం దాకా రోడ్లో మందుల కోసం వచ్చావా? సరే జాగ్రత్తగా. సో గైస్ మనం చూసుకుంటే వెళ్తూ ఉండాలి. ఓయ్ ఏంది 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 నీ కథ ఏంది అసలు? ఫస్ట్ వెళ్ళిపోతాం మనం, సేఫ్గా వెళ్దాం ఇంటికి ఫస్ట్. ఎందుకంటే హెల్మెట్ ఉంది కదా, కుక్కలు దోని గైస్. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఏం చెప్పానా, జస్ట్ మిస్ చెప్పా కదా. ఎట్టు వచ్చింది చూసారా కుక్క, కతక్కన వచ్చింది కాలు దగ్గరికి. సో నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే, నాకు హెల్మెట్ అర్థం కావట్లా, ఎట్టొస్తున్నాయి కుక్కలని. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే మా ఫ్రెండ్ తీసుకెళ్తాను, వాడు బ్యాక్ కెమెరా తీస్తాడు నా వెనకాల కూర్చొని, అప్పుడు చూపిస్తాను గైస్ కుక్కలతో ఎట్ట ఆడుకుంటానో మీకు తెలుస్తుంది. వీడియో మాత్రం కంపల్సరీ తీస్తాను గైస్ కుక్కలతో ఆడుకునేది. అది రివెంజ్ అంతే. నాకు కాలింది, కావాలని కాళ్ళ దగ్గరికి వచ్చి కరవడానికి వస్తున్నాయి కుక్కలు. ఇంకా కుక్కలకి నాకు వార్ గైస్. ముగిచ్చేద్దాం గైస్ బ్లాగ్ అనేది. సో మీ ద్వారా నాకు బిగ్ సపోర్ట్ కావాలి గైస్, చాలా చాలా పెద్ద సపోర్ట్ కావాలి, ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే ఇంకా కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను గైస్. ఇంకా బ్యాక్ స్టెప్ వేసేదే ఉండదు, ఓకేనా?